ఉంటుంది. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, నన్ను కాదని మీరు ఏమీ చేయలేరు. ఎందుకు అన్నాడంటే యేసయ్య ఆయన మీలో ఉండి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన కార్యాలు, మనం ఇల్లు కడతాం, అది దేవుడు ఇచ్చాడు అంటాం, కానీ అప్పు చేస్తాం, అప్పు తీర్చలేని పరిస్థితి, మళ్ళీ ఇల్లు అమ్ముకుంటాం, కారు కొంటాం, దేవుడు ఇచ్చాడని చెప్తాం, అది కొంతకాలానికి యాక్సిడెంట్ అవుతుంది. మనకు ఉద్యోగం వచ్చిందంటాం, ఇతర దేశాలకు వెళ్తాం, మళ్ళా తిరిగి వస్తాం. ప్రతిదీ దేవుడు ఇస్తాడని నువ్వు ఊహిస్తున్నా, దేవుడు ఇవ్వట్లా, నువ్వే తీసుకుంటున్నావు. ఎక్కడో నీ జ్ఞానం ఉపయోగించి, నీ తెలివి ఉపయోగించి నువ్వు పొందుకున్న దాన్ని దేవుడి మీద రుద్దుతున్నావు. తర్వాత దేవుడు నాకు ఈ కార్యం చేయలేదంటని మళ్ళా దేవుడికి నువ్వు దూరం అయిపోతున్నావు. ప్రియ దేవుడు పెట్టారా, ఒక్కసారి బాప్తిస్మము ద్వారా నువ్వు ఏర్పరచబడి సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ముద్రించబడిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. దేవుడు మహిమ కలుగునుగా.